పెందుర్తిలో వెలిసిన ఉత్తరాంధ్ర శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో 6వ వార్షికోత్సవ వేడుకలు ఎంతో వైభవపేతంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి స్వామివారికి ప్రధాన అర్చకులచే స్వామివారికి అలంకరణ హోమం, నెయ్యాభిషేకాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర శబరిమలగా పేరుగాంచిన శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం 6వ వార్షికోత్సవ వేడుకల్లో ఆలయ వ్యవస్థాపకులు పీల గోవింద్ సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఎంతో ఘనంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. స్వామి శరణమయ్యప్ప. ఉత్తరాంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం ప్రస్థానం 2003 ఫిబ్రవరి 24న ఇక్కడ ఒక చిన్న పాకతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క పీఠంగా ప్రారంభించి ఈరోజు ఈ యొక్క ఉత్తరాంధ్ర శబరిమలగా విరాజిల్లుతున్నటువంటి ఈ అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణంలో మరి అందరి సమిష్టి కృషితో కూడా ఈ యొక్క అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మించడం జరిగింది. ఈ యొక్క ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అయినటువంటి పీల గోవింద్ సత్యనారాయణ గారు, అలాగే ఆల సత్యనారాయణ గారు, అలాగే పీల శ్రీనివాసరావు గారు, ఇంకా తదితర పెద్దలందరి సహాయ సహకారంతో ఈ యొక్క అయ్యప్ప స్వామి దేవాలయం ఈరోజు ఇంత అభివృద్ధి పథంలో నడుస్తున్నది. అలాగే ఈ యొక్క అయ్యప్ప స్వామి దేవాలయంలో దర్శనానికి వచ్చినటువంటి భక్తులకు ఏ విధమైన టికెట్ లేకుండా నిర్వహిస్తున్నటువంటి ఏకైక దేవాలయం ఈ అయ్యప్ప స్వామి దేవాలయం. అలాగే ఈ యొక్క అయ్యప్ప స్వామి దేవాలయంలో మాలధారణ, ఇరుముడి సమర్పణ, అలాగే ఇరుముడి కట్టడం, ఇరుముడి ఇప్పడం కూడా అన్ని ఇక్కడే జరుగుతాయి. మరి ఈ ఇయరు హైదరాబాదు, విజయనగరం, శ్రీకాకుళం తదితర పట్టణాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి ఇరుముడులు సమర్పించుకోవడం జరిగినది. అలాగే ప్రతి బుధవారము కూడా భక్తుల సౌకర్యార్థం ఆలయానికి వచ్చినటువంటి భక్తులకి అన్నదాన కార్యక్రమం ప్రతి బుధవారం కూడా నిర్వహించడం జరుగుతున్నది. అలాగే కార్తీక మాసంలో 42 రోజుల పాటు నిర్విరామంగా ఎంతమంది భక్తులు వస్తే అంతమందికి కూడా ఈ యొక్క అయ్యప్ప స్వామి దేవాలయంలో అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరము కూడా పడి పూజ నవంబర్ 16వ తారీఖు స్వామివారి పడి పూజ, అలాగే డిసెంబర్ 27వ తారీఖు, అలాగే జనవరి 14 జ్యోతి దర్శనం కూడా ఈ యొక్క అయ్యప్ప స్వామి దేవాలయంలో శబరిమలలో ఏ విధంగా అయితే దర్శనాలు జరుగుతాయో అదేవిధంగా పూజా కార్యక్రమాలు, దర్శనాలు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. శ్రీ 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 శృంగేరి పీఠపాలిత దేవస్థానం అయినటువంటి ఉత్తరాంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి దేవస్థానం 6వ వార్షికోత్సవ శుభ సందర్భంగా ఉదయం ప్రభాత పూజ, తదుపరి అష్టత్రివేది శ్రీ మహాగణపతి హోమము, ఇప్పుడు మరికొద్ది క్షణాల్లోనే నవగం శుద్ధి కలశ పూజ, అదేవిధంగా పంచామృతములతో ఉపాలయాలకు అభిషేకం చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఆలయానికి విశేషమైనటువంటి చరిత్ర ఉంది. గత 25 సంవత్సరముల కిందట ఒక పాక కింద ఒక చిన్న పీఠముగా ఉండేటటువంటి ఈ ఆలయాన్ని 2005లోని శంకుస్థాపన చేసిన పిదప ఈరోజు మనం చూస్తున్నటువంటి ఆలయం దేదీప్యమానంగా వెలుగుతుంది. 2020 ఫిబ్రవరి 12వ తారీఖున ఈ యొక్క ఆలయానికి ప్రతిష్ఠ చేయడం జరిగింది.